హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టైల్ ఎక్స్పెరిమెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వీడియో. మీరు నాకు అందరికీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మటుకు మనం కొత్త ఎక్స్పెరిమెంట్స్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మనం వాటర్ సర్వీసింగ్కి వెళ్తాం, బట్ వెళ్ళినా అక్కడ ఖాళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇన్ కేసు మనం చేసుకోవడం కూడా మనకు ఖాళీ ఉండకపోవచ్చు. అలాగని చెప్పి మనం బళ్ళు కడుక్కోలేము, బకెట్తో వాటర్ పట్టుకొని వెళ్ళి డొక్కుతో వాటర్ పట్టుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. అలాగని చెప్పేసి నేను ఒక కొత్త ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే వాటర్ సర్వీసింగ్. అదే మన ఇంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది. మన నచ్చిన టైంలో చేసుకోవచ్చు, మనకి అవైలబుల్ ఉన్న టైంలో చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి వేస్ట్ అంటే మన స్క్రాప్లో దొరికే ఐటమ్స్తో కూడా మనం కొత్తగా ఏదైనా తయారు చేసుకోవచ్చు. అలాగని నేను రీసెంట్గా స్క్రాప్కి వెళ్ళిన తర్వాత నాకైతే రీసెంట్గా ఒక మోటార్ అయితే కనిపించింది. ఇదే ఫ్రెండ్స్, ఈ మోటార్ అయితే కనిపించింది నాకు. ఇది 12 వాట్స్తో పనిచేస్తుంది. ఇది ఎందులో అంటే సోడా హబ్స్ దాంట్లో ఉంటాయి ఈ మోటార్స్ ఎక్కువ. నాకైతే అనిపించింది, అంటే చూడగానే నేను చేసుకోగలను అని నాకు అనిపించి దీన్ని నేను తీసుకొని వచ్చాను. అయితే ఇది ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను. అదొక ఎక్స్పెరిమెంట్, బట్ నేను చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. తక్కువ బడ్జెట్తో అవుతుంది, మన వేస్ట్ మెటీరియల్ కూడా మనం వినియోగించుకోవచ్చు అని చెప్పి నేను ఒక ప్రయత్నంతో మీ ముందుకు వచ్చాను. ఇది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఫ్రెండ్స్, అయితే మనం వాటర్ సర్వీసింగ్ చేయాలనుకున్నాం కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఒకటైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ అయితే నేను తెచ్చి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన 2 పైప్స్ కావాలి. 2 పైప్స్ కూడా ఒకటి ఇది ఒక పైపు, స్మాల్ పైప్, అంటే ఇది ఇన్లెట్ కింద వాడతాను మోటార్కి. ఇది ఒకటి. ఇంకోటి బిగ్ పైప్ తీసుకున్నాను, ఇదైతే అవుట్లెట్ కింద వాడుకుంటున్నాను. దానికోసం బ్యాటరీ కలెక్షన్ ఇవ్వాలి కదా, బ్యాటరీ కలెక్షన్ కోసం అని చెప్పి 2 కలర్స్ వైర్, బ్లాక్ అండ్ రెడ్ వైర్ తీసుకున్నాను. దేనికంటే ప్లస్ మైనస్ కోసం అని చెప్పి 2 వైర్స్ తీసుకున్నాను. దానికోసం మనకు ఆఫ్ అండ్ డౌన్ స్విచ్ అవుట్ ఉండాలి కదా, దానికోసం స్విచ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. స్విచ్ ఏంటంటే నా అక్కడ ఇంట్లో ఉండేది, పాత మా బోర్డుకు ఉన్నది వాడుతున్నాను నేను. బట్ ఏంటంటే బ్యాటరీ అన్నాను కదా, ఈ 12 వాట్స్తో పనిచేస్తున్నాను. దానికో బ్యాటరీ ఉండాలి కదా. మా ఇంట్లో అయితే ఒక ఆటో ఉంది, ఆటో బ్యాటరీని ప్రజెంట్ చూపిస్తున్నాను. తర్వాత కూడా దీనికి చెప్తాను ఏ బ్యాటరీ పెట్టుకుంటే బాగుంటుంది ఏంటన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అది సక్సెస్ అయిన తర్వాత దానికి ఇంకేదైనా బెటర్మెంట్గా ఏదైనా పెట్టుకోవడం బాగుంటుందేమో అని చెప్పి మీకు చూపించడానికి తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఉన్న ఆటో బ్యాటరీతో మీకైతే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే దీనికి కావాల్సినవి ఇవి, ఓకేనా. ఇవైతే నా టూల్స్ ఫ్రెండ్స్, వీటితోనే చేస్తాను. ఒకటి వాటర్ అయితే పెట్టాను, పెద్ద బకెట్ పెట్టుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ కోసం చిన్న బకెట్ పెట్టుకున్నాను. ఇదంతా చేసిన తర్వాత వీడియో చూపిస్తాను, ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తారంటే మీకు అర్థం కాదు. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మోటార్ అయితే ఇప్పుడు మనం కలెక్షన్ ఇవ్వాలి కదా, దీనికైతే ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. మనకు అవుట్పుట్ అని తెలియడం గల ఎలాగంటే ఈ సింబల్ ఉంది కదా, చూసారు కదా, ఇది అవుట్పుట్ అన్నమాట. మోటార్కి అవుట్పుట్. ఇది యువతల పక్కన ఉన్నది ఇన్పుట్. అయితే ఇన్పుట్కి మనం స్మాల్ పైప్ అని చెప్పాను కదా, ఆ స్మాల్ పైప్ అన్నది నేను కలెక్షన్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, మోటార్కి ఇప్పుడు ఇన్పుట్ అన్నదానికి స్మాల్ పైప్ అన్నది కలెక్షన్ ఇస్తాను. చూడండి, ఇది స్మాల్ పైప్ మనం వాటర్లో పెట్టడానికి కోసం అని ఇన్పుట్కి నేను ఇది కలెక్షన్ ఇస్తున్నాను. చూడండి, ఇది ఇన్పుట్. దీనికైతే నేను పైప్ అన్నది యాడ్ చేశాను, చూసారు కదా, పైప్ అనేది యాడ్ చేశాను. మన అవుట్పుట్కి ఇప్పుడు పైప్ యాడ్ చేయాలి. దానికోసం నేను లాంగ్ పైప్ తీసుకున్నానని చెప్పాను కదా ముందు. ఆ లాంగ్ పైప్ అన్నదాన్ని నేను అవుట్పుట్ కలెక్షన్ ఇస్తున్నాను. చూడండి, అయితే మట్టుకు దీనికి ఒక ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఆల్రెడీ ఒక పైప్ అయితే యాడ్ చేసే ఉంది. ఇది కొద్దిగా మెత్తగా ఉందన్నమాట. ఇది కొద్దిగా అంత స్ట్రాంగ్గా లేదు పైపు. అయితే ఇది ఊడిపోద్దేమో డౌట్తో నేను ఒక పేవికిక్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఊడిపోతే ఇబ్బంది మధ్యలో అని చెప్పేసి నేనైతే పేవికిక్ అనేది యాడ్ చేస్తున్నాను దీనికి. చూడండి ఫ్రెండ్స్, చూడండి పేవికిక్ అనేది వేసాను. బట్ ఏంటంటే ఇది ఆరడానికి టైం పట్టేస్తుంది. పేవికిక్ అంటే ఎక్కువ టైం పడదు, మినీ సెకండ్స్ పడుతుంది. ఈలోగా నేనైతే మటుకు వైర్ కలెక్షన్ ఇస్తున్నాను. చూడండి, మోటార్కి రెడ్ అండ్ బ్లాక్ 2 వైర్లు ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. 12 వాట్స్ బ్యాటరీకి పెట్టడానికి కోసం ప్లస్ అండ్ మైనస్ 2 వైర్లు ఉన్నాయి.
ఆ 2 వైర్లు కూడా నేను కూడా 2 వైర్లు తీసుకున్నాను. ప్లస్ మైనస్ కోసం రెడ్ అండ్ బ్లాక్ 2 వైర్లు తీసుకున్నాను. ఆ 2 వైర్లు కూడా దీనికి యాడ్ చేస్తాను. బట్ ఈ మధ్యలోని స్విచ్ ఒకటి పెడతాను. ఎందుకంటే ఈ స్విచ్ లేకపోతే మన మోటార్ కంటిన్యూ తిరుగుతుంటుంది. మన తిరగకుండా ఉండడం కోసం ఆన్ అండ్ ఆఫ్ కోసం అని చెప్పి ఒక స్విచ్ అయితే తీసుకున్నాను. అయితే ఈ స్విచ్ దీనికి ఎలా కలెక్షన్ వల్ల కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను ప్లస్ క్లియర్గా చెప్తాను. ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలని కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్. ఫెవిక్విక్ కంటిపోయింది, నాకు చాలా స్పీడ్గా ఉంది ఫెవిక్విక్, చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ అయితే 2 వైర్లు అని చెప్పాను కదా, బ్లాక్ అండ్ వైట్. దీనికోసం అని చెప్పి నేను మెయిన్ బ్లాక్ అన్నదానికి న్యూట్రల్ కాబట్టి అంటే మైనస్, దీనికి స్విచ్ కంట్రోల్ ఇవ్వకూడదు, డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు. రెడ్ అయితే ఏదైతే ఉందో ఈ రెడ్ దానికి నేను స్విచ్ కంట్రోల్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, స్విచ్ కంట్రోల్ అయితే ఇస్తున్నాను. చూడండి, లీడ్స్ అయితే తీసాను. వైర్ స్విచ్కి 2 పోల్స్ ఉన్నాయి. 2 పోల్స్ ఉన్నాయి. 2 పోల్స్కి నేను ఒక పోల్కి అయితే మటుకు రెడ్, ఒక వైరు మోటార్ నుంచి వచ్చిన వైర్ అయితే మటుకు నేను ఇస్తున్నాను. మోటార్ నుంచి వచ్చిన రెడ్కి అయితే మటుకు నేను ఇస్తున్నాను. అంటే ప్లస్కి ప్లస్ ఒక పోల్కి అయితే మటుకు నేను కలెక్షన్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక పోల్కి అయితే నేను కలెక్షన్ ఇచ్చాను. ఇంకో పోల్కి అయితే మటుకు మనం బ్యాటరీకి ఏ వైర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వైర్ అయితే మటుకు రెడ్. అందులో కూడా రెడ్ తీసుకున్నాను. నేను రెడ్ తీసుకుంటున్నాను. ఈ రెడ్ వైర్ అన్నదానికి నేను స్విచ్ అంటే ఇంకో పోల్ ఏదైతే ఉందో దానికి నేను రెడ్ కలెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికి కూడా స్లీవ్ తీస్తున్నాను. చూడండి, స్లీవ్ తీసాను. అయితే ఇది ఇంకో పోల్కి నేను స్విచ్ కంట్రోల్కి ఇస్తున్నాను అనమాట. ఆన్ అండ్ ఆఫ్ స్విచ్కి నేనైతే ఇంకో పోల్కి నేను కలెక్షన్ ఇస్తున్నాను. ఓకే, నేను 2 వైర్స్ ఇచ్చాను. మోటార్ నుంచి వచ్చిన వైర్ ఇచ్చాను, ప్లస్ బ్యాటరీ నుంచి వచ్చే వైర్ కూడా స్విచ్ 2 పోల్స్కి ఇచ్చాను. బట్ న్యూట్రల్ ఏదైతే ఉందో ప్లస్ అయితే ఏదైతే ఉందో ఇచ్చేసాను. న్యూట్రల్ మిగిలిపోయింది కదా, న్యూట్రల్ అయితే మటుకు నేను డైరెక్ట్గా మోటార్ దానికి కలెక్షన్ ఇచ్చేస్తున్నాను. దీనికి కంట్రోల్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే కంట్రోల్ దీనికి అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను మోటార్ దానికి. చూడండి, నేను మోటార్ దానికి ఇచ్చేస్తున్నాను. ఓకే, దీనికైతే టేప్ ఖచ్చితంగా చేసుకోవాలి. టేప్ చేసుకోకపోతే ఏటవుద్దంటే ఎక్కడైనా బాడీకి టచ్ అయినా లేకపోతే మెయిన్ దానికి టచ్ అయినా సరే స్పార్క్ అనేది వస్తుంది, లేకపోతే వైర్ అయినా కాలిపోద్ది. ఇన్ కేస్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అందుకని చెప్పేసి నేను దీనికి టేప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం స్పీడ్గా చేస్తున్నాను, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, అందరికి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది బ్రదరు, ఇవన్నీ బాగానే చేశారు. ఇవి బ్యాటరీ కలిగిస్తారంటే బ్యాటరీకి 2 పోల్స్ ఉన్నాయి. ఒకటి ప్లస్ అండ్ మైనస్, అంటే ఫేస్ న్యూట్రల్ 2 వస్తాయి. ఆ 2 నేను బ్యాటరీకి ఇస్తాను. బట్ బ్యాటరీ పోల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో, చాలా పెద్దగా ఉన్నాయన్నమాట 2 పోల్స్. అయితే ఈ పోల్స్కి వైర్లు మనం చుట్టలేము. అందుకని చెప్పి నేను 2 జే వైర్ ముక్కలు అయితే తీసుకున్నాను. అంటే ఆ పోల్స్కి నేను రౌండ్గా చేసి వాటికి చుట్టి వాటి మధ్యన ఈ వైర్లు ఇంక్లూడ్ చేస్తూ చుడతాను. చుడితే ఏటవుద్దంటే వాటి పెద్ద పోల్స్ ఉన్నాయి కాబట్టి పవర్ అనేది మనకు వస్తుంది, అప్పుడు ఏంటంటే మోటార్ తిరగడానికి మనకి ఇబ్బంది అనిపించదు. అలాగని చెప్పి నేను 2 వైర్స్ అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది చుట్టి చూపిస్తానంటే నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫేస్ రెడ్ తీసాను, ఇది న్యూట్రల్ మైనస్. బ్యాటరీలో కూడా మనకి బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీలో కూడా ఫేస్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. న్యూట్రల్ ఉంటుంది అంటే ఫేస్ న్యూట్రల్ మీరు బ్రదర్ బాగానే చెప్తున్నారు, మాకు తెలియదు కదంటే ఒక బ్యాటరీలోని మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది అనమాట. ప్లస్ మైనస్ 2 ఉంటాయి. అందులో మైనస్ దానికి అయితే బ్లాక్ పెడతాను, ప్లస్ దానికి అయితే రెడ్ పెడతాను. బ్లాక్ అన్నదానికి న్యూట్రల్ అన్నమాట, రెడ్ అన్నది మెయిన్ అంటే ఫేస్ అండ్ న్యూట్రల్. అది బ్యాటరీ దగ్గర అయితే సింబల్స్ ఏమైనా వస్తాయి, ప్లస్ అండ్ మైనస్ వస్తుంది. ప్లస్ అన్నది చెప్పాను కదా బ్రదర్, ప్లస్ అన్నది అనేది ఫేస్ అనమాట, మైనస్ అన్నది న్యూట్రల్. ఆ 2 నేను బ్యాటరీ కలెక్షన్ ఇస్తాను, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా, బ్యాటరీకి మెయిన్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. న్యూట్రల్ అన్నది మైనస్,
ఫేస్ అనేది ప్లస్ అనమాట. నేను ఇప్పుడు రెడ్ వైర్ తీసుకొచ్చి ప్లస్కి పెడతాను, బ్లాక్ వైర్ తీసుకొచ్చి మైనస్కి పెడతాను. అంటే న్యూట్రల్ ఫేస్కి నేను 2 వైర్లు అనేది కనెక్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకు మోటార్ నుంచి ఏదైతే 2 కలసిన వైర్లు ఇచ్చాం కదా, రెడ్ అండ్ బ్లాక్, ఈ 2 వైర్లు నేను బ్యాటరీకి అయితే కలసిన ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ ముందు చూపించాను. అది ఏదంటే న్యూట్రల్ అంటే బ్లాక్ వైర్ అనమాట, మైనస్కి ఇస్తున్నాను. ఈ రెడ్ కలర్ అన్న వైరు మెయిన్కి ఇస్తున్నాను. ఓకే, ఈ 2 ఇచ్చాను, పట్టుకున్నాను. బట్ ఏంటంటే నాకైతే పవర్ సప్లై అన్నది రాదు, ఎందుకంటే 12 వాట్స్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, ఇబ్బంది అనేది అనిపించదు అనమాట. అయితే ఈ 2 వైర్లు నేను పెడితే ఉండట్లేదు. ఇవి ఉండడానికి అని చెప్పేసి నేను 2 జే వైర్లు తీసుకున్నాను. 2 జే వైర్లు అయితే తీసుకున్నాను. 2 జే వైర్లు చూపిస్తాను. ఇవైతే తీసుకున్నాను. పోల్స్ కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల అవి పెట్టడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది నాకు. అందుకని చెప్పి 2 జే వైర్లు తీసుకున్నాను. జే వైర్లతో నేను దానికి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ జే వైర్లు పెట్టి నేను దాన్ని చుట్టేస్తున్నాను. కటింగ్ ప్లేయర్తో చూడండి చుట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, న్యూట్రల్ అయితే చుట్టేసాను. ఇంకా ఫేస్ చుట్టాలి. ఫేస్ కోసం అని చెప్పి ఇంకొక జే వైర్ ముక్క అయితే తీసుకున్నాను నేను. ఫేస్ అంటే ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ, ప్లస్ అన్నదానికి రెడ్ వైర్ పెట్టాలి. గుర్తెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు వైర్లు మార్చారంటే మళ్ళీ మోటార్ కాలిపోద్ది. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎప్పుడైనా ఎవరైనా ప్రయత్నిస్తే మట్టుకు ఖచ్చితంగా చూసుకోండి. దీనికి కూడా సేమ్ నేను వైర్ అన్నది చుడుతున్నాను. చూడండి, ఓకే ఫ్రెండ్స్, చుట్టేశాను. నేను మైనస్కి చుట్టాను, ప్లస్కి చుట్టాను. ఈ 2 నేను పట్టుకున్నా సరే నాకు ఏమనిపించలేదు. బట్ ఎవరికి కూడా ఏమనిపించలేదు, ఎందుకంటే ఇది డీసీ పనిచేస్తుంది. ఇది డీసీ మీద పనిచేస్తుంది కాబట్టి 12 వాట్స్. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎవరికి ఇబ్బంది కలిగించదు అన్నమాట. ఒకవేళ వాటర్ పడినా సరే ఎవరికి కరెంట్ షాక్ కొట్టడం కానీ ఇలాంటివి ఏమి ఇన్ కేస్ జరగదు. దానివల్ల 12 వాట్స్ మోటార్ సేఫ్ జోన్ అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే స్విచ్ కంట్రోల్ ఏదైతే ఇచ్చానో మీకు ఆల్రెడీ చూపించాను. మోటార్ నుంచి కలెక్షన్ ఇచ్చాను, స్విచ్ కంట్రోల్ అయితే ఇచ్చాను అనమాట. స్విచ్ కంట్రోల్ అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్. అయితే మోటార్ ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో లేదో అన్నది మనం చూద్దాం. అయితే మోటార్ నుంచి అయితే వచ్చిన వైర్లు కలెక్షన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మోటార్ వర్క్ అవుతుందో లేదో ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వర్క్ అవ్వలేదు. వర్క్ అయింది ఫ్రెండ్స్, పనిచేస్తుంది. మోటార్ అయితే పనిచేస్తుంది. ఈ మోటార్ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే మనం ఇప్పుడు వాటర్లో పెట్టాలి. వాటర్ తీసుకొస్తాను, వాటర్లో పెట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అయితే వాటర్ అయితే తీసుకొస్తున్నాను. ఇది వాటర్ అయితే నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను, వెళ్ళడం టైం వేస్ట్ అవుద్దని. అయితే మనం ఏదైతే ఇన్లెట్ వాటర్కి అయితే పెట్టాలని అనుకున్నామో ఇన్లెట్, అదైతే నేను వాటర్లో అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో అయితే పెట్టేశాను. మనం ఆల్రెడీ మోటార్ ఇందాక ఆన్ చేసాం, మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తున్నాను. ఇది అవుట్లెట్ ఏ పైప్ అయితే ఉందో అవుట్లెట్ పైప్ని నేను పట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేస్తున్నాను. ఒకసారి మోటార్ అయితే ఆన్ అవుతుంది. ఓకే, ఇన్లెట్ నుంచి అయితే వాటర్ అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, దిస్ వర్కింగ్. వాటర్ అయితే చూడండి ఎంత బాగా వస్తుందో. బట్ ఇలా వస్తే మట్టుకు మన బండి కూడా కొద్ది కష్టం. దీనికనేది కొద్ది ఫోర్స్ అనేది రావాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని హోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. హోల్డ్ చేస్తే బాగానే వస్తుంది, అని ఇలా కడుక్కోవడం కొద్దిగా ఇబ్బంది. దీనికి ఏదైనా కొద్దిగా ఆలోచించి చెయ్యాలి. మనం ఆలోచించి చెయ్యాలని అనుకుంటున్నాను. దీనికి ఆలోచించి చెయ్యాలంటే చిన్న హోల్ ఉన్నది ఏదైనా పెట్టాలి. బట్ చిన్న హోల్ ఉన్నది ఈ పైప్లో దూరేది అనుకుంటే ఇంకా దీనికంటే చిన్న పైప్ పెట్టాలి ఫ్రెండ్స్. మనకు వాటర్ ఫోర్స్ రావాలని చెప్పాను కదా, దానికోసం అయితే నేను పెన్నది రీప్లో వస్తుంది కదా, అది కొద్దిగా సన్నంగా వస్తుంది హోల్ అని చెప్పి నేను ఆ పెన్ తీసుకున్నాను. ఇది పెట్టి ఒకసారి చూస్తాను ఇంకొద్ది ఫోర్స్ వస్తుందేమో అని. ఎందుకంటే అంత హెవీగా వాటర్ వస్తే మనం కడుక్కోవడానికి చాలా ఇబ్బంది అవుద్ది. ఎప్పుడైతే మనం ఫోర్స్ అంటే ప్రెజర్ రావాలనుకుంటే మనం ఫోర్స్ పెట్టాలి. ఫోర్స్ పెట్టాలంటే అంత హెవీగా వాటర్ వస్తే ఫోర్స్ రాదు. మనకి ఎప్పుడైతే మనం ఫోర్స్ అన్నదాన్ని అప్పుడైతే ఆపగలుస్తామో అప్పుడు ఏంటవుద్ది అంటే అవతల దానికి ఫోర్స్ అన్నది పెరుగుతుంది. అప్పుడు మనకు కడుక్కోవడానికి చాలా వీలుగా ఉంటుంది అని చెప్పి ఆలోచన నాకైతే వచ్చింది. దానికోసం చెప్పి నేను పెన్ తీసుకున్నాను. ఈ పెన్ పెట్టి చూస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మోటార్ ఆన్ చేస్తాను, చూద్దాం ఎలా వస్తుంది. పెన్నది ఏదైతే తీసుకున్నానో దాన్ని అయితే మట్టుకు ఆ పైప్కి యాడ్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేయడం అంటే ఈ పెన్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని నేను పైప్ లోపల పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఏంటంటే పైపు సేమ్
పెన్ను సేమ్ ఒకే సైజులో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మ్యాక్సిమం అంత టైట్గా ఉంటేనే మనకి బెస్ట్. ప్రెజర్ అనేది వచ్చినప్పుడు ఇది ఊడిపోకుండా ఉంటుంది. నేను కొద్దిగా పైపు హెవీ అంటే కొద్దిగా సాగదీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి పెడుతున్నాను, కొద్దిగా లోనికి ప్రెస్ చేస్తున్నా. ఓకే 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 ఇంకొద్దిగా రైట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మోటార్ ఆన్ చేసి చూస్తాను. నేనైతే పెట్టాను చూడండి, చూసారు కదా, నేనైతే పెట్టాను. ఇది హోల్ కూడా చిన్నగా ఉండడం వల్ల మనకు ప్రెజర్ అనేది వస్తుంది అని చెప్పి నేను ఇలా పెట్టాను. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకోసారి మోటార్ ఆన్ చేసి చూద్దాం. అయితే మనమైతే పెన్ అయితే పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, ముందు మీద ఫోర్స్ కూడా చాలా బాగా వస్తుంది. వాటర్ చూడండి ఎంత ఫోర్స్ వస్తుందంటే మ్యాక్సిమం మన ఇంట్లో చిన్న వెహికల్ కడుక్కునేయడానికి సరిపోయేంత ఫోర్స్ అయితే వస్తుంది. చూడండి ఫోర్స్ అయితే ఇందాక మీద చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందంటే, చూడండి ఈ ఫోర్స్కి వాటర్ కూడా ఎలాగవుతుందో, మనకి బాయిల్ అయితే వాటర్ ఎలాగొస్తుందో అంత ఫోర్స్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి మోటార్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ప్రెజర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది, ఒక పావులాగా అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫోర్స్ వస్తుందంటే దీన్ని మనం వదిలేస్తే ఒక పాము ఆడుకున్నట్టుగా చాలా ఇది ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. ఇది వర్కింగ్ సక్సెస్ ఫ్రెండ్స్. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ తోని బండి కడుక్కోవడం ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఇదైతే మటుకు నేను బండి కూడా కడిగి మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే మటుకు చాలా అంటే చాలా బెస్ట్ వాటర్ సర్వీసింగ్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మినీ వాటర్ సర్వీసింగ్ ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నా. ఫ్రెండ్స్ నేను బండి కడిగి చూపిస్తాను కదా, ఇది నా బండి చూసారా ఎంత మట్టి ఉందంటే అంత మట్టి ఉంది. దగ్గర 1 వీక్ అవుతుంది బండి కడిగి చేశాను. చూడండి ఈ మట్టి గట్ట ఎంత అనీజీగా కనిపిస్తుందో. ఇదంతా నేను వాటర్ సర్వీసింగ్ ఇస్తే కానీ క్లీన్ అవ్వదు. నా బండి అయితే ఇప్పుడు నేను కడిగి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చేసిన మోటార్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కడ దీనికి చాలా వరకు మట్టి ఉండేది, ఓన్లీ నీ చేతితో రుద్దుకుంటేనే చూడండి ఇవి చాలా ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్కి దానికి ఉన్న డస్ట్ గట్ట అంతా ఎగిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫోర్స్ వస్తుందంటే చాలా ఫోర్స్. ఈ ఫోర్స్కి చూడండి వాటర్ ఎంత ఫోర్స్ వస్తుందంటే చాలా ఫోర్స్ వస్తుంది. చూస్తున్నారు కదా. బండి అయితే వాటర్ సర్వీసింగ్ మొత్తం చేశాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా అయింది. నాకు కూడా ఎక్కువ వాటర్ అవ్వలేదు, ఒక్క బకెట్ నీళ్ళు అయ్యాయి అంతే. దీనికి కడగడానికి మొత్తం బండి కడగడానికి బకెట్ నీళ్ళు అయ్యాయి. నీళ్ళు చాలా అంటే చాలా నీట్గా అయింది. ఈ బండి కడగడానికి నాకు ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. ఓన్లీ హాఫ్ అన్ అవర్లో నేను బండి కడిగేసుకున్నాను. చాలా అంటే చాలా నీట్గా ఒక బకెట్ నీళ్ళతోనే కడుక్కున్నాను. నేను బండి చాలా అంటే చాలా బాగా అవుతుంది. చూడండి నీట్గా నా బండి చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది. మట్టి లేకుండా చాలా నీట్గా వాటర్ సర్వీసింగ్ ఎలాగైతే అవుతుందో నా బండి అంత నీట్గా నేను కడుక్కున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను తయారు చేసిన మినీ వాటర్ సర్వీసింగ్ మోటార్ అయితే మటుకు చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. నేనైతే ఎక్స్పెరిమెంట్ చేశాను, అదైతే చాలా అంటే చాలా నాకు ఉపయోగపడుతుంది. ప్లస్ సక్సెస్ అయింది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ వీడియోస్ నోటిఫికేషన్ కింద రావాలంటే పక్కనున్న బెల్ కొట్టడం మటుకు మర్చిపోకండి. మరిన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.